వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్లో డివిజన్ల పునర్విభజనపై బీఆర్ఎస్ అభ్యంతరం. కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన బీఆర్ఎస్ నాయకులు. పెద్దపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. బైక్ను లారీ ఢీకొట్టడంతో దంపతులు ఇద్దరూ మృతి, అనాథగా మారిన చిన్నారి. జగిత్యాలలో బక్రీద్ పండగ సందర్భంగా పటిష్టమైన భద్రత. ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్. మెట్పల్లి పట్టణంలో పలు వార్డుల్లో ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాలను పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని తిప్పాయపల్లె గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం. కరీంనగర్ నగరపాలక సంస్థలో ప్రకటించిన డివిజన్ల పునర్విభజనపై అభ్యంతరాలు తెలుపుతూ బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్ ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతికి వినతి పత్రాన్ని అందజేశారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కొత్తగా కలిసిన గ్రామ పంచాయతీలను కలుపుకొని ఏర్పడిన నగరంలోని డివిజన్ల పునర్విభజన లోపభూయిష్టంగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఉందని తెలిపారు. మున్సిపల్ రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ అధికారుల పనితీరులో లోపాలను వివరించారు. సంబంధిత ప్లానింగ్, రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో సందర్శించకుండా విభజనను భౌగోళిక నైసర్గిక స్వరూపంలో కాకుండా ఇంటి నెంబర్ల వారీగా కాయిదాలపై విభజన ప్రక్రియ కొనసాగించారన్నారు. స్థానిక ప్రజల జీవన విధానాలపై ఎలాంటి అవగాహన లేకుండా ప్రజలు ప్రజాప్రతినిధులను సంప్రదించకుండా విభజించడం కరీంనగర్ అస్తిత్వాన్ని విచ్ఛిన్నం చేసేదిగా ఉందన్నారు. ఇలా విభజించడం వల్ల మానవ సంబంధాల మధ్య విభేదాలు ఏర్పడడంతో పాటు మౌలిక సదుపాయాల నిర్వహణ, తాగునీరు సరఫరా, పారిశుద్ధ్య పనుల నిర్వహణ, విద్యుత్ దీపాల ఏర్పాటు, అభివృద్ధి పనుల తారతమ్యాలు తలెత్తి ప్రజలకు తరచూ ఇబ్బందులు ఉంటాయని విన్నవించారు. నగరపాలక సంస్థ ప్రకటించిన 66 డివిజన్లలో తెలిపిన ఇంటి నెంబర్లకు సంబంధించిన ఓటర్ల సంఖ్య పూర్తిగా అసంబద్ధంగా ఉందన్నారు. అసలైన ఓటర్ల సంఖ్య సుమారు 3,35,592గా లెక్కలు చూపారన్నారు. డివిజన్ వైజ్గా చూపించిన ఓటర్ లిస్టులో చాలా తేడాలున్నాయని, ప్రతి డివిజన్లో 5,000 ఓటర్లు ఉండే విధంగా చూపించారు. కానీ కొన్ని డివిజన్లలో 2,000 మరియు 3,000 కూడా కొన్ని డివిజన్లలో 2,000 మరియు 3,000 మాత్రమే ఉన్నాయని, మరికొన్ని డివిజన్లలో 7,000 మరియు 8,000 ఉన్నాయని, ఇవేవి కూడా పట్టించుకోకుండా మున్సిపల్ రెవెన్యూ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు వారి ఇష్టానుసారంగా డీలిమిటేషన్ ప్రక్రియ చేశారు. కాబట్టి డీలిమిటేషన్పై వెంటనే విచారణ జరిపించి తప్పుడు సమాచారంతో కరీంనగర్ నగరంలో ఉన్న ప్రజలను మరియు నాయకులను ఆందోళనకు గురిచేసిన అధికారులపై చర్య తీసుకోవాలని విన్నవించారు. పెద్దపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సుగ్లాంపల్లి వద్ద లారీ బైక్ను ఢీకొనడంతో దంపతులిద్దరూ మృతి చెందగా వారి కూతురు గాయాలతో ఆసుపత్రి పాలై అనాథగా మారింది. సుల్తానాబాద్ మండలం సుగ్లాంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. లారీ బైక్ను ఢీకొనడంతో భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు పాలకుర్తి మండలం బసంత్ నగర్కు చెందిన దంపతులు రాము, అనూషగా గుర్తించారు. మృతుల కూతురు సహస్రకు గాయాల పాలై కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బసంత్ నగర్ నుండి హుజరాబాద్ పెళ్లికి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సంపూర్ణంగా పెళ్లికి బయలుదేరి దంపతులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. తల్లిదండ్రులు ఇద్దరూ కోల్పోవడంతో వారి ఏకైక కూతురు సహస్ర అనాథగా మారడం అందరి హృదయాలను ద్రవింపచేసింది. రోడ్డు ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రేపు జరిగే బక్రీద్ పండుగ నేపథ్యంలో జగిత్యాల జిల్లా పోలీసు శాఖ తరపున పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పరిశీలించారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ జిల్లాలోని ప్రధాన కూడలలో, మసీదులు, మార్కెట్ ప్రాంతాలు, టవర్ సర్కిల్ ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన పోలీస్ పికెట్స్ను ప్రత్యక్షంగా పరిశీలించి భద్రతా పరంగా చేయాల్సిన ఏర్పాట్ల గురించి అధికారులకు, సిబ్బందికి సూచనలు చేశారు. బక్రీద్ పండుగను అందరూ కలిసిమెలిసి శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని, దీనికోసం పోలీస్ శాఖ అవసరమైన భద్రతా పరమైన ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందన్నారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా చెక్ పోస్టులను ఏర్పాటు చేసి ప్రతి చెక్ పోస్ట్ నందు పోలీస్ సిబ్బందితో 24 గంటలు వాహనాలు తనిఖీలు చేపట్టి పశువుల అక్రమ రవాణా జరగకుండా విధులను నిర్వర్తిస్తున్నట్లు తెలియజేశారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే వదంతులను నమ్మవద్దని, వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలను పోస్ట్ చేసినా, ఫార్వర్డ్ చేసినా వారితో పాటుగా గ్రూప్ అడ్మిన్లపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో 14, 17, 18, 24 వార్డుల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు ప్రొసీడింగ్ పత్రాలను అందజేశారు.
మెట్పల్లిలో జువ్వడి కృష్ణారావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో చేసిన వాగ్దానాల ప్రకారం ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని ఇచ్చిన హామీ మేరకు ఇప్పుడు ప్రొసీడింగ్ పత్రాలను లబ్ధిదారులకు అందజేశామని ఆయన తెలిపారు. ప్రజలకు లబ్ధి చేకూర్చే పథకాలు చేపట్టిందని ఉచిత బస్సు, 5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు, అలాగే యువ వికాస్, నిరుద్యోగుల కోసం రుణాలు, ఉచిత కరెంట్, 200 యూనిట్ల వరకు బిల్లు మాఫీ, ప్రజలకు లబ్ధి చేకూర్చే అభివృద్ధిలో పనులను ప్రజలు ఆలోచించాలని, వచ్చే గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అధిక మెజార్టీ ఇచ్చి గెలిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయాంలో మరింత అభివృద్ధి జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు, కొమిరెడ్డి విజయ్, పట్టణ అధ్యక్షులు జట్టిలింగం, పూదరి నర్సాగౌడ్, మహిపాల్ రెడ్డి, రాజేష్, లబ్ధిదారులు, ప్రజలు పాల్గొన్నారు. తిప్పాయిపల్లి గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని తిప్పాయిపల్లి గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల సిబ్బంది ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల సిబ్బంది గ్రామంలోని ఇంటింటికి తిరుగుతూ విద్యార్థుల తల్లిదండ్రులను చేర్చుకొని ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న వసతులు, సౌకర్యాల గురించి అవగాహన కల్పించారు. అధ్యాపకులు సత్యం, ప్రైమరీ స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాస్, హై స్కూల్ ప్రిన్సిపల్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యను అందించే అత్యుత్తమమైన విద్యను అందించగల శక్తి, సామర్థ్యాలు ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో ఉన్న ఉచిత విద్య, మధ్యాహ్న భోజనం, పాఠ్య పుస్తకాల పంపిణీ వంటి సౌకర్యాలను పేద, మధ్యతరగతి విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అప్పులు చేసి ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పించకూడదని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలు, అందుబాటులోని వనరులు, ఉపాధ్యాయుల నిబద్ధత వంటి అంశాలపై తల్లిదండ్రులు అవగాహన పెంపొందించడానికి ప్రయత్నించారు. కాబట్టి మన స్కూల్లో టీచర్లను తీసేసే అవకాశం ఉన్నాయి కాబట్టి మనం సంఖ్య తీసుకోవాల్సిన బాధ్యత కాబట్టి మనం ఒక 40 అడ్మిషన్లు ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ పొందేలా ప్రత్యేక శ్రద్ధతో బడిబాట కార్యక్రమాన్ని ఈ నెల 19 వరకు పకడ్బందీగా నిర్వహించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. ఈ రోజు నుంచి ఈ నెల 19 వరకు నిర్వహించే బడిబాట కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించి పాఠశాలలో విద్యార్థుల నమోదు శాతం పెంచడంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సంబంధిత అధికారులను ఆదేశించారు. సిరిసిల్ల కలెక్టరేట్లో బడిబాట కార్యక్రమం నిర్వహణపై కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులు, అంగన్వాడీ ఆయాలు, ఏఎన్ఎంలు, వివోఏలు కలిసి ఒక టీంగా ఏర్పడి ప్రతి ఇంటిని సందర్శించి పిల్లలంతా తప్పనిసరిగా పాఠశాలలో విద్యార్థులుగా నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా బాలికల ఎన్రోల్మెంట్పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో క్వాలిఫైడ్ నూతన ఉపాధ్యాయుల ద్వారా అందిస్తున్న మెరుగైన నాణ్యమైన విద్యాబోధన, వసతులు, ఉచిత పుస్తకాలు, యూనిఫామ్, మధ్యాహ్న భోజనం, వివిధ పోటీ పరీక్షలు, జేఈఈ, నీట్, ఎంట్రన్స్ పరీక్ష, కోచింగ్, డిజిటల్ క్లాస్ రూమ్ తరగతులు, విశాలమైన ప్లే గ్రౌండ్ మొదలగు వివరాలు తల్లిదండ్రులకు వివరించాలని అధికారులను ఆదేశించారు. 10వ తరగతి ముగిసిన తర్వాత కూడా ఇంటర్ చదివేలా వారి తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రతి మండల సూపర్వైజర్ వారి పరిధిలో గల బాలికలపై శ్రద్ధ వహిస్తూ వారు చదువు కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, పట్టణాల్లో వార్డు అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఎక్కడ బాల కార్మికులు ఉండకుండా చర్యలు తీసుకోవాలని, పిల్లలంతా తప్పనిసరిగా పాఠశాలలో నమోదు కావాలని అన్నారు. హనుమాజీపేటలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు మరియు వికసిత్ కృషి అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయం, బాబు జగజీవన్ రామ్ వ్యవసాయ కళాశాలల శాస్త్రవేత్తల మరియు కృషి విజ్ఞాన కేంద్రం జమ్మికుంట శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో శుక్రవారం వేములవాడ గ్రామీణ మండలం హనుమాజీపేట రైతు వేదిక నందు శాస్త్రవేత్తలు మరియు వ్యవసాయ అధికారులు రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు వికసిత్ కృషి సంకల్ప అభియాన్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు సుస్థిర వ్యవసాయంలో భాగంగా మట్టి పరీక్ష ఆధారంగా ఎరువుల వాడకం, యూరియా వాడకాన్ని ఎలా తగ్గించుకోవచ్చు, సమగ్ర సస్యరక్షణ పద్ధతులను పాటించడం, పచ్చిరొట్ట, పశువుల ఎరువు వాడకం, బిందు సేద్యం, రసీదులను ఎలా భద్రపరచుకోవాలి అనే అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. దీనిలో భాగంగా ఈరోజు ఉదయం కృషి విజ్ఞాన కేంద్రం జమ్మికుంట మరియు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో హనుమాజీపేట గ్రామంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రైతులకు పంట సాగులో ఎదురవుతున్న సమస్యలు, నూతన సాంకేతిక పరిజ్ఞానం గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బాబు జగజీవన్ రామ్ వ్యవసాయ కళాశాల వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్ అనుబాబు, డాక్టర్ పి మాధవి, భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి నుండి డాక్టర్ శృతి, కేవీకే నుండి డాక్టర్ మహేష్ శాస్త్రవేత్త, జి ప్రభాకర్, ఫిషరీస్ శాస్త్రవేత్త, మండల వ్యవసాయ అధికారి వినీత, హనుమాజీపేట ఉన్నత పాఠశాల హెచ్ఎం శ్రీకాంతరావు, సెస్ డైరెక్టర్ దేవరాజం, ఫజులుద్దీన్, ఏఈఓ, ఏఎంసీ డైరెక్టర్ శంకరయ్య, వ్యవసాయ కోర్సును అభ్యసిస్తున్న విద్యార్థులు సిద్ధార్థ్ రెడ్డి, ప్రజ్ఞ, రైతులు, మహిళలు పాల్గొన్నారు. కోరుట్ల మండలంలోని ఐలాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ కాపీలను కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి నర్సింగ్రావు అందజేశారు.
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మైలాపూర్ గ్రామంలో గురువారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింహరావు ఇచ్చేసి ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులు ఆయా గ్రామాల ప్రముఖులతో కలిసి అర్హులైన ఇందిరమ్మ లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత 10 సంవత్సరాల అధికారంలో ఉండి బీఆర్ఎస్ చేయలేని పనిని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల వ్యవధిలోనే అర్హులైన వారందరినీ గుర్తించి ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. పేద ప్రజలు కూడా సన్న బియ్యంతో కడుపు నిండా తినాలనే సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అర్హులందరికీ రేషన్ కార్డులు మంజూరు చేస్తూ రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యాన్ని పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అన్ని గ్యారంటీలను అందజేస్తూ అభివృద్ధి సంక్షేమం వైపు ముందుకు సాగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, మహాలక్ష్మి పథకం, ఉచిత బస్సు ప్రయాణం, వడ్లకు 500 రూపాయల బోనస్ ఇలా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిందని ఆయన అన్నారు. కోరుట్ల నియోజకవర్గం మొత్తంలో సుమారు 5,000 ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాలను అందజేయడం జరుగుతుందన్నారు. ప్రొసీడింగ్ పత్రాలు తీసుకున్న ప్రతి ఒక్కరూ ఇంటి నిర్మాణాలు త్వరగా చేపట్టాలని, నిర్మాణం ఎలా జరుగుతుంటే అలా డబ్బులు మీ బ్యాంకు ఖాతాలో జమ అవుతాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జువ్వాడి నరసింహరావుతో పాటు కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అధికారంలో ఉన్నాం, అభివృద్ధి చేసేందుకు ముందు నడుస్తూ ఉన్నాం కాబట్టి గుర్తుంచుకునే వాళ్ళని గెలిపిస్తే ఇంకా అభివృద్ధి జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఇలా పార్టీలకు ఖచ్చితంగా మనం ఇస్తున్నాం. ఇల్లు పార్టీ చూడలేదు, అరువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇల్లు ఇచ్చినాం. అరువులందరికీ రేషన్ కార్డు ఇస్తా ఉన్నాం. అయ్యో నేను ఈ పార్టీ అమ్మా నువ్వు పక్కకు జరగమంటలేదు. ఇక్కడ ఉన్న అధికారులు మేము స్పష్టంగా చెప్పినాం, పార్టీలకు అధికంగా అరువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇళ్లతో సహా రేషన్ కార్డు మంజూరు చేయవలసిందిగా చెప్పడం జరుగుతుంది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో సక్సెస్ సాధించిన కీర్తి మెడికల్స్ తమ 25వ బ్రాంచ్ను కరీంనగర్లో ప్రారంభించింది. కరీంనగర్లో కీర్తి మెడికల్ ప్రారంభోత్సవంలో శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉమేష్ కుమార్, సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, ఐఎంఏ ప్రెసిడెంట్ ఎనుమల నరేష్ పాల్గొన్నారు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. కీర్తి మెడికల్స్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ తిరుపతి రెడ్డి అతిథులకు పుష్పగుచ్చంతో స్వాగతం పలికి శాలువలతో సన్మానించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ కరీంనగర్ ప్రజలకు కీర్తి మెడికల్స్ 24 గంటల సర్వీస్ అందుబాటులో ఉంటుందన్నారు. 30,000 రకాల మెడిసిన్స్ కీర్తి మెడికల్స్లో ఉన్నాయన్నారు. ప్రముఖ కంపెనీల మెడిసిన్స్ హోల్సేల్ ధరల్లో అందుబాటులో ఉండడం సంతోషకరమన్నారు. జనరల్ మెడిసిన్స్, బేబీ కేర్, సర్జికల్కు సంబంధించిన మెడిసిన్లన్నీ కీర్తి మెడికల్స్లో లభిస్తాయన్నారు. ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని కరీంనగర్ ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కీర్తి మెడికల్స్ మేనేజ్మెంట్ సిబ్బందితో పాటు నగరవాసులు పాల్గొన్నారు. క్వాలిటీ మెడిసిన్స్ అంటే ఇప్పుడు చైన్ ఫార్మసీలో ఏం చేస్తున్నారంటే కొంచెం క్వాలిటీ అనేది మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. కొన్ని చైన్స్ మెయింటైన్ చేయలేదు అనేది టాక్ కూడా బయట ఉంది. సో కీర్తి మెడికల్స్ వాళ్ళు క్వాలిటీ మెడిసిన్స్ పెడుతూ ప్రజల ఆరోగ్యాన్ని ముందు దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్లాలని కోరుకుంటూ ఇంకా ఎన్నో బ్రాంచ్లతో విరసిల్లాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సదస్సులో గ్రామాల్లో పరిష్కారం దిశగా పయనిస్తున్నాయి. శుక్రవారం ఎడపల్లి మండలంలోని మంగల్పాడు గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఇందులో దీర్ఘకాలికంగా ఉన్న భూ సమస్యలు పరిష్కరించేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో రెవెన్యూ సదస్సులకు తరలివస్తున్నారు. మండలంలో 4 రోజులుగా గ్రామాల్లో తహసీల్దార్ దత్తాత్రేయ నేతృత్వంలో గ్రామ సభలను నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు రెవెన్యూ అధికారులు గ్రామంలోనే ఉండి అర్జీలు స్వీకరిస్తున్నారు. తమకు వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్ చేసి ప్రజలకు రసీదులు ఇస్తున్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ దత్తాత్రేయ మాట్లాడుతూ ప్రతి గ్రామంలోనూ వివిధ సమస్యలకు చెందిన దరఖాస్తులు రెవెన్యూ సదస్సులో వస్తున్నాయన్నారు. వీటిని దశల వారీగా విభజించి ఆన్లైన్ లో ఉంచామని తెలిపారు. సదస్సులు పూర్తయ్యాక వాటి పరిష్కారం అధికారులు నిర్వహిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో ఉప తహసీల్దార్ అనుష, రెవెన్యూ సిబ్బంది, గ్రామ పెద్దలు గంగాధర్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, హనుమన్లు, పల్లె భూమయ్య తదితరులు ఉన్నారు. ఈరోజు మనం రెవెన్యూ సదస్సులో ప్రజెక్టు భాగంగా మంగళపహాడ్ గ్రామంలో మనం ఈరోజు 6వ తారీఖు నాడు మంగళపహాడ్ గ్రామంలో మన రెవెన్యూ సదస్సు నిర్వహిస్తున్నాం. ఈరోజు 4వ రోజు. ఇప్పటి వరకు మనం జమ్లం విలేజ్, పోచారం విలేజ్, బ్రహ్మన్పల్లి విలేజ్లలో రెవెన్యూ సదస్సులు పూర్తి చేసుకున్నాం. ఈ గ్రామాల్లో ఇంతవరకు అంటే అన్ని గ్రామాలు కలిపి మనకు 59 దరఖాస్తులు వచ్చాయి. ఈ కార్యక్రమాన్ని మన రైతులు చాలా సద్వినియోగం అంటే వాళ్ళకున్న సమస్యల పట్ల పూర్తి అవగాహనతో వచ్చి మా రెవెన్యూ సదస్సులు క్యాంప్కి వచ్చి మా యొక్క సహాయకుల ద్వారా వాళ్ళ హామీని, వాళ్ళ రికార్డులని అన్ని తనిఖీ చేసుకొని ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్ వచ్చింది. స్టాఫ్ సెలక్షన్ కమిటీ నిర్వహించే ఉద్యోగ పరీక్షలకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి సులభతరమైన మార్గాన్ని ఎస్ఎస్సి బోర్డు తీసుకొచ్చింది.
ఉదాహరణకు ఒకే పిన్ కోడ్కి పలు వీధులు, వేలాది ఇళ్ళు, వ్యాపార స్థలాలు కూడా ఉండవచ్చు. అంటే ఒక వ్యక్తి లేదా కుటుంబం నివసించే ఖచ్చితమైన స్థలాన్ని పిన్ కోడ్ ఆధారంగా గుర్తించడం కష్టం. అలాగే గ్రామీణ ప్రాంతాలు, అటవీ ప్రాంతాలు వంటి చోట్ల ఇలాంటి ఫిజికల్ చిరునామా లేకపోవచ్చు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం డిజిటల్ యుగానికి తగ్గట్లు ఓ వినూత్న ఆవిష్కరణను తీసుకొచ్చింది. ప్రతి ఇంటి స్థలాన్ని ఖచ్చితంగా గుర్తించేందుకు డిజి పిన్ అనే డిజిటల్ చిరునామా వ్యవస్థను ప్రారంభించింది. ఇది సాంప్రదాయ పిన్ కోడ్కు బదులుగా ప్రతి ఇంటికి ప్రత్యేకమైన 10 అక్షరాల డిజిటల్ అడ్రస్ను అందిస్తుంది. ఈ డిజి పిన్ వ్యవస్థ ద్వారా చిరునామాలు స్పష్టంగా లేకపోయినా, ఎక్కడ ఉన్నా సరే, గ్రామమైన, అడవుల మధ్య ఉన్న ప్రదేశమైనా ఖచ్చితమైన గుర్తింపు సాధ్యమవుతుంది. ఇది మన దేశపు డిజిటల్ అడ్రస్సింగ్ విధానంలో ఒక చారిత్రాత్మక మలుపుగా చెప్పవచ్చు. డిజి పిన్ అనేది ఇండియన్ పోస్ట్ ఆఫీస్, ఐఐటి హైదరాబాద్, ఇస్రోలోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఓపెన్ సోర్స్ జియోకోడ్ అడ్రస్ వ్యవస్థ. దీని ప్రకారం దేశం మొత్తంను సుమారు 4 మీటర్లు ఇంటూ 4 మీటర్ల పరిమితి గల చిన్న చిన్న గ్రిడ్లుగా విభజించి ప్రతి గ్రిడ్కు ప్రత్యేకమైన 10 అక్షరాల ఆల్ఫా న్యూమరిక్ కోడ్ను కేటాయిస్తారు. ఈ కోడ్ జీపీఎస్ లాటిట్యూడ్, లాంగిట్యూడ్ ఆధారంగా రూపొందించబడుతుంది. దీనివల్ల మీరు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మీ ఖచ్చితమైన స్థలాన్ని డిజి పిన్ ద్వారా సులభంగా గుర్తించవచ్చు. దాశరథి కృష్ణమాచార్య శత జయంతి ఉత్సవాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఘనంగా నిర్వహించాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. లేని పక్షంలో జాగృతి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహిస్తామని ఆమె అన్నారు. నగరంలోని మారుతినగర్లో గల మాజీ ఎంపీ ఎమ్మెల్సీ కవిత తెలంగాణ జాగృతి కార్యాలయంలో 60వ డివిజన్లోని యువకులు సన్నిగౌడ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత సమక్షంలో పార్టీ జాగృతి కండువా వేసుకుని 200 మంది యువకులు భారీగా పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ ఏదైనా సాధించాలంటే యువతతోనే సాధ్యమవుతుందన్నారు. నేటి యువత స్వామి వివేకానందను మార్గదర్శకంగా తీసుకొని ముందుకు సాగాలని ఆమె కొనియాడారు. ప్రధాని నరేంద్ర మోడీ 11 సంవత్సరాల సుపరిపాలనలో దేశంలోని ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. మాక్లూర్ మండలం మామిడిపల్లి గ్రామంలో పంజరి కళ్యాణ మండపంలో నరేంద్ర మోడీ 11వ సంవత్సరం సుపరిపాలన సందర్భంగా ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి హాజరై మొక్కలు నాటారు. యోగా దినోత్సవం ప్రతి గ్రామంలో జరిగే విధంగా చూడాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. కాంగ్రెస్ పార్టీ 420 హామీలతో ప్రజలను మోసం చేసిందని మండల నూతన కార్యవర్గ సభ్యులకు నియామక పత్రాలను అందజేశారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతంలో నరేంద్ర మోడీ ప్రపంచ దేశాలకు చాటి చెప్పాడు. ఈ కార్యక్రమంలో బీజేపీ అధ్యక్షురాలు మాదారి మమత, రాజేశ్వరి, సీనియర్ నాయకులు గంగోని సంతోష్, కలిగోట గంగాధర్, గిరీష్, శివలాల్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు సుమారు 56 దేశాల రక్షణ ఈరోజు ప్రపంచంలో 11 సంవత్సరాలుగా 11వ స్థానంలో దేశాన్ని 4వ స్థానంలో కావచ్చు. లేదు ఉచిత రేషన్ కావచ్చు, ఇవన్నిటితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ భేటీ అయ్యారు. శుక్రవారం జూబ్లీహిల్స్లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో మీనాక్షి నటరాజన్ సమావేశమయ్యారు. గత 10 రోజులుగా పార్టీ నేతలతో మీనాక్షి నటరాజన్ వరుస సమీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పార్టీ నేతలు ఇచ్చిన ఫీడ్బ్యాక్పై సీఎంతో మీనాక్షి చర్చిస్తున్నారు. తాజా రాజకీయ పరిస్థితులు, కేబినెట్ విస్తరణ, పీసీసీ కమిటీల నియామకంపై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. దాదాపు గంట పాటు సీఎం రేవంత్ రెడ్డి, మీనాక్షి నటరాజన్ల మధ్య చర్చలు జరిగినట్లు పార్టీ వర్గాల సమాచారం. సుప్రీంకోర్టు తీర్పుతో వాయిదా పడిన నీట్ పరీక్ష తేదీని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఖరారు చేసింది. ఆగస్టు 3న దేశవ్యాప్తంగా ఒకేసారి నీట్ పీజీ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది. సుప్రీంకోర్టు కూడా ఆగస్టు 3న నీట్ పీజీ పరీక్ష నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చింది. తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 15న పరీక్ష జరగాల్సి ఉంది. అయితే 2 షిఫ్టీల్లో పరీక్షల నిర్వహణకు ఎన్బీఈ నిర్ణయించింది. దీనిపై పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2 షిఫ్టులతో పరీక్షలు నిర్వహిస్తే ఒక షిఫ్ట్లో వారికి కఠినంగా, మరొక షిఫ్ట్లో వారికి సులభమైన ప్రశ్నపత్రం వస్తుందని పలువురు విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై మే 30న విచారణ జరిపిన న్యాయస్థానం ఒకే షిఫ్ట్లో పరీక్ష నిర్వహించాలని ఆదేశించింది. దీంతో ఎన్బీఈ పరీక్ష వాయిదా వేసింది. ఆగస్టు 3న ఒకే షిఫ్ట్లో పరీక్ష నిర్వహిస్తామని తాజాగా ఎన్బీఈ ప్రకటించింది. కాళేశ్వరం కమిషన్ ఎదుట భాజపా ఎంపీ ఈటెల రాజేందర్ విచారణ ముగిసింది. భారత సహాయంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన నేపథ్యంలో ఆయన్ను కమిషన్ విచారించింది. అనంతరం ఈటెల మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టు సమాచారం అంతా కేసీఆర్, హరీష్ రావు వద్దే ఉందన్నారు. ఇందులో ఆర్థిక శాఖ పాత్ర పెద్దగా లేదని చెప్పారు. ఆ శాఖకు అన్ని విషయాలు తెలియవని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో నా పాత్ర ఏమీ లేదు.
ప్రాజెక్ట్ రీడిజైనింగ్ కోసం కేబినెట్ సబ్ కమిటీ కేసీఆర్ ఏర్పాటు చేశారు. దీనికి అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు చైర్మన్గా ఉన్నారు. నీటి లభ్యత అంశాన్ని దృష్టిలో పెట్టుకుని మేడిగడ్డ వద్ద ఆనకట్ట నిర్మాణం చేపట్టారు. ఆనకట్టల నిర్మాణం సాంకేతిక నిపుణులకు సంబంధించిన అంశం. ఈ నిర్మాణంపై రాజకీయ నాయకులకు ఏం తెలియదు. 63,000 కోట్లతో మొదట కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రతిపాదన చేశారు. తర్వాత అనేక కారణాలతో ప్రాజెక్టు వ్యయం 82,000 కోట్లకు పెరిగింది. ఇవాళ కమిషన్ ఆర్థికపరమైన అంశాలపై ప్రశ్నలు అడిగింది. కాళేశ్వరం కార్పొరేషన్ రుణాలపై ఆర్థిక శాఖ ప్రమేయం ఉందా అని అడిగారు. దీనిపై ఆర్థిక శాఖకు ఏమాత్రం సంబంధం లేదు. ఇది పూర్తిగా ఇరిగేషన్ శాఖకు సంబంధించింది. నా కణతపై తుపాకీ పెట్టినా సరే నిజమే మాట్లాడతా. తప్పొప్పులు ఎవరివో తెలంగాణ ప్రజలు తేలుస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రిపోర్టులు బయటపెట్టాలి. కాళేశ్వరం అంశాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవద్దు. ప్రాజెక్టు నష్టాలకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి, కఠినంగా శిక్షించాలి. ఈ ప్రాజెక్టు తన మానస పుత్రిక అని కేసీఆర్ 100 సార్లు చెప్పారు. ఏ పార్టీలో ఉన్నా ఏ పదవిలో ఉన్నా నైతిక విలువలు పాటించా అని ఈటెల రాజేందర్ అన్నారు. కేబినెట్ నిర్ణయం మేరకే ఆనకట్టల నిర్మాణం జరిగిందని ఆయన కాళేశ్వరం కమిషన్కు ఈటెల చెప్పినట్లు సమాచారం. సాంకేతిక కమిటీ కేబినెట్ కమిటీ సిఫార్సు మేరకు కేబినెట్ నిర్ణయం జరిగిందని చెప్పారు. సిడబ్ల్యూసి మహారాష్ట్ర అభ్యంతరాల దృష్ట్యా ప్రాజెక్టు లొకేషన్ను తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చినట్లు చెప్పారు. 16,50,000 ఎకరాల నీళ్లు కావాలని, 10 టీఎంసీల నీళ్లు రూరల్ ఏరియాకు తాగునీళ్ళ కోసం కావాలని, 30 టీఎంసీల నీళ్లు హైదరాబాద్కు కావాలని, 15 టీఎంసీల నీళ్లు ఇండస్ట్రీస్ కావాలని చెప్పి అయితే కోరిండ్రో అవి ఫుల్ఫిల్ కావు అని చెప్పి సిడబ్ల్యూసి రిపోర్టు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రిపోర్టు వచ్చినప్పుడు కేసీఆర్ గారు అన్నాడు ముఖ్యమంత్రిగా ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసిండు. హరీష్ రావు గారి నాయకత్వంలో వారు ఆనాడు ఇరిగేషన్ శాఖ మంత్రి, నేను ఆర్థిక మంత్రిగా, అదేవిధంగా ఇవాటి మంత్రిగా ఆనాటి మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు ఆర్ఎండ్బి మంత్రిగా మంత్రివర్గ ఉపసంఘం వేసిండు. మంత్రివర్గ ఉపసంఘం సిడబ్ల్యూసి రిపోర్ట్లు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ప్రతిపాదనలు, వాళ్ళ అవసరాలన్నీ కూడా మా ముందుకు పెట్టినప్పుడు మేమన్నాం, ఒకవేళ కనుక ఈ తుమ్మిడిగట్టి చేవెళ్ళ మన అవసరాలని తీర్చకపోతే మరో ప్రత్యామ్నాయ మార్గాన్ని అన్వేషించమని చెప్పినప్పుడు వారు అనేక రకాల సర్వేలు చేసి, అది టెక్నికల్ వాళ్ళు కాబట్టి ఇవాళ మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం ప్రాజెక్టులకి వాళ్ళు ప్రపోజ్ చేశారు. ఆనాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మధ్య స్నేహబంధం చెడింది. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపునకు సొంత డబ్బును నీళ్ళలా ఖర్చు చేసిన మస్క్ ఇప్పుడు అదే ట్రంప్ వైఖరిని తప్పుబడుతున్నారు. ఇటీవల డోస్ శాఖ నుంచి వైదొలిగిన మస్క్ బహిరంగంగానే ట్రంప్పై సంచలన ఆరోపణలు చేస్తున్నారు. అదే సమయంలో మస్క్కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో మస్క్కు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆయన సంస్థ టెస్లా షేర్లు భారీగా పతనమయ్యాయి. గురువారం నాటి ట్రేడింగ్లో టెస్లా షేర్లు ఏకంగా 14% పతనమయ్యాయి. దాదాపు $152 బిలియన్ సంపద ఆవిరైంది. అంటే భారత కరెన్సీలో దాదాపు 13 లక్షల కోట్లు అన్నమాట. దీంతో కంపెనీ మార్కెట్ విలువ 1 ట్రిలియన్ మార్క్ను కోల్పోయి $916 బిలియన్ పడిపోయింది. టెస్లా సంపద ఒక్కరోజులోనే ఈ స్థాయిలో తరిగిపోవడం సంస్థ చరిత్రలోనే ఇదే తొలిసారి కావడం గమనార్హం. అమెరికన్లకు పన్ను తగ్గించేందుకు బిగ్ ట్యాక్స్ బ్రేక్ బిల్లును ట్రంప్ యంత్రాంగం తీసుకొచ్చింది. ట్రంప్ మస్క్ మధ్య దూరానికి ఈ బిల్లే ప్రధాన కారణమని చెప్తున్నారు. ఈ బిల్లుతో ధనికులకు $4.5 లక్షల కోట్ల మేర లబ్ధి చేకూరి పేదలకు ఉద్దేశించిన సంక్షేమ పథకాలు మరుగున పడతాయని మస్క్ తప్పుబడుతున్నారు. ఇదో అసహ్యకరమైన బిల్లుగా ఆయన అభివర్ణించారు. రుణ పరిమితిని పెంచి అమెరికా ఆర్థికాన్ని దివాలా తీయించేలా ఉన్న ఇలాంటి బిల్లుకు మద్దతిచ్చిన వారికి సిగ్గుండాలని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కిల్ ది బిల్ అంటూ ట్వీట్ చేశారు. అయితే ఎలక్ట్రిక్ కార్లకు రాయితీ తగ్గింపు అంశం బిల్లులో ఉండడం వల్లే మస్క్ దీన్ని వ్యతిరేకిస్తున్నారని ట్రంప్ వర్గం ఎదురుదాడికి దిగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరీంనగర్లో డివిజన్ల పునర్విభజనపై బీఆర్ఎస్ అభ్యంతరం. కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన బీఆర్ఎస్ నాయకులు. పెద్దపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. బైక్ను లారీ ఢీకొట్టడంతో దంపతులు ఇద్దరూ మృతి, అనాథగా మారిన చిన్నారి. జగిత్యాలలో బక్రీద్ పండగ సందర్భంగా పటిష్టమైన భద్రత. ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్.
మెట్పల్లి పట్టణంలో పలు వార్డుల్లో ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాలను పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని తిప్పాయపల్లె గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.